హాయ్! నేను మీ హర్షవర్ధన్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మిస్టర్ ఆల్ఫా హర్ష. చిన్న షూట్ ఉంటే అలా బయటకొచ్చాము. తాడిపత్రి దగ్గరలో సన్‌ఫ్లవర్స్‌ది తోటుంటే దిగొచ్చాము. మా తమ్ముడు, మా ఫ్రెండ్ ఫోటో దిగుతున్నారు. అందులో కూడా నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. మన ఆల్ఫాకొచ్చేసి డామినార్‌ది బ్యాక్ వీల్ బిగించాను నేను రీసెంట్‌గా. అది మీకు అందరితో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మిగతాదంతా మీకు బైక్ చూపిచ్చి, బైక్ లుక్ చూపిచ్చి మాట్లాడతాను. నేను చెప్పాను గదా! బా డామినార్‌ది బ్యాక్ గ్రిల్ బ్యాక్ క్యారియర్ వచ్చేసి మన ఆల్ఫా ఎన్ఎస్ 160కి తగిలించినానని చెప్పేసి. చూడండి లుక్ ఎలా ఉందో. చాలా బాగుంది లుక్ మాత్రం. ఎక్సలెంట్ ఉంటది. నేను వర్క్స్ మీద అప్పుడప్పుడు బయటికెళ్తుంటాను. నాకు లగేజెస్ అట్లా క్యారీ చేసేకి ఇది ఉంటే చాలా హెల్ప్ అయితదనిపించింది. ఇవి రోప్స్ కూడా తీసుకున్నాను. బ్యాగ్స్ అట్లా టై చేసేకి. నాకు బిజినెస్ ఉంది. బిజినెస్ కూడా హెల్ప్ అయితదనేసి తీసుకున్నాను. కొంచెం రోడ్డు మీద ఉన్నాను. సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. మన ఛానల్ స్టార్టింగ్ ఇది. ఇంకా స్టార్టప్‌లో ఉన్నాం గదా! ఇంకా మనకు అంత క్లారిటీగా చేసేకి కొంచెం టైం పడతది. ఇప్పుడు చూడండి మీకు బ్యాక్ సీట్ రిమూవ్ చేసి చూపిస్తాను. ఎలా ఫిక్స్ అయింది ఏంది అనేది. ఇదైతే బాగా ఇబ్బంది పెట్టేసింది. డామినార్‌ది ఇక్కడ ఇవి ఉంటాయి గదా! ఇక్కడ కరెక్ట్‌గా బోల్ట్స్‌లో అయితే కూర్చోలేదు. నేను హైదరాబాద్ నుంచి కొనుక్కొనొచ్చాను ఇది. హైదరాబాద్ ఇది మనకు ఇది ఉంటది గదా! దీని పేరేం పేరు? యాహ్! హైదరాబాద్‌లో మనకు కోఠి వెళ్ళాను వర్క్ వర్క్ మీద. అక్కడ నుంచి కొనుక్కొనొచ్చాను. నాకు ఇది ఎగ్జాక్ట్ 17,000 సారీ 1700 సంథింగ్ పడింది. 1700 సంథింగ్ పడింది. ఇది డామినర్ కి బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది అనేసి అనుకుంటున్నా. లేదా ఒకవేళ ఎన్ఎస్ అంతనే ఉందా? నాకొచ్చిన క్యారియర్ ప్రాబ్లమ్ ఉందా నాకు అర్థం కాలేదు. నువ్వొచ్చి ఫిట్ చేసినప్పుడైతే యువతల సైడ్ కూర్చుంటే యువతల సైడ్ బోల్స్‌కి అయితే కరెక్ట్‌గా ఫిట్ కాలేదది. ఫిట్ కాలేదనేసింటే ఇంగ నేను నార్మల్‌గా మన ఎన్ఎస్‌కి ఆల్రెడీ బోల్స్ వస్తాయి కదా! అవి పెట్టేద్దాము సరిపోతది అనేసి అనుకున్నా. కానీ చాలా ఇబ్బందయిపోయింది. ఇవి పెద్ద బౌల్స్ అంటే ప్లస్ నార్మల్‌గా ఇట్లా కూర్చోబెట్టినా గూడా మనది డైరెక్ట్ కూర్చోదు. దీనికి ఒక సర్టెన్ హైట్ పెంచేకి స్పేసర్స్ అని కావాలి. నార్మల్‌గా 4 స్పేసర్స్ అనేది కావాలా. అవి లేక నేనేం సెట్ చేశానో చూడండి. నార్మల్ బౌల్స్ ఉంటాయి గదా! స్క్రూస్ కెమెరాలో కనపడుతుందో లేదో తెలియట్లేదు. నార్మల్ స్క్రూస్ ఉంటాయి గదా! మనకు చేసేటివి. అవే అటాచ్ చేసేసి, రైస్ చేసేసి సీట్‌ని కరెక్ట్‌గా ఫిట్ చేపిచ్చేసినాను. ప్లస్ ఇది గూడా పెద్దగా అయింది అని చెప్పాను గదా! ఆయన ఆటో నగర్‌కి తీసుకెళ్ళి దీన్ని కరెక్ట్ దీని సైజ్‌కి దీన్ని తెప్పించి సెట్ చేశారు. ఆయనకి ఆయన వర్క్‌కి సూపర్ అని చెప్పొచ్చు. పక్కన సౌండ్ వస్తుంది. ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఆయన వర్క్‌కి సూపర్ అని చెప్పొచ్చు. తాడిపత్రిలో ఎవరికన్నా ఇట్లాంటి రిపేర్స్ ఇట్లాంటి ఏదన్నా సెట్ చేయాలంటే మనకు అల్మదీనా కూల్ డ్రింక్స్ ఉంది కదా! దాని పక్కనే సందుంది. ఆ సందులో శివ అన్న ఉంటాడు మనకు మెకానిక్. ఆయన వర్క్ అనేది చాలా బాగా చేస్తాడు. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. జస్ట్ నేను చేపించుకున్నా కాబట్టి చెప్తున్నా. దీని క్వాలిటీ గాని, దీని లుక్ గాని నెక్స్ట్ లెవెల్ అసలు. చూసినారు కదా! మనది బ్యాగ్ క్యారియర్ వచ్చేసి లుక్ మాత్రం చాలా బాగుంది. నేను అప్డేట్ అది మార్చితే ఎలా ఉంటదో ఏమో అనేసి మాత్రం అనుకున్నా. చాలా బాగా వచ్చింది లుక్ మాత్రం. అందరూ ఐ క్యాచింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఊర్లో బైక్ వేసుకొని వెళ్ళినప్పుడు కూడా నార్మల్ ఎన్ఎస్ వాళ్ళకి మన ఎన్ఎస్ కి చాలా తేడా ఉంటది. లుక్ కూడా డిఫరెంట్ ఉంటది. అంటే ఒక టూరర్ వెళ్తున్నాడు అన్నట్టు ఉంటది. ప్లస్ నాది యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అక్కడ స్టిక్కరింగ్ ఏపించిన కాబట్టి అదొక స్టైల్ అసలు. చాలా బాగా అనిపిస్తది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.